దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభానికి సిద్ధమైంది. సముద్రంలో నిర్మించిన వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ పంబన్ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక అంగులతో దీన్ని నిర్మించారు. 531 కోట్లతో రికార్డు సమయంలో పూర్తి చేసిన ఈ బ్రిడ్జ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పంబన్ వర్టికల్ బ్రిడ్జ్ విశేషాలపై టీ న్యూస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. భారతీయ రైల్వే ఇంజనీరింగ్ వ్యవస్థలో ఇది ఒక అద్భుత నిర్మాణం. సముద్ర మార్గం గుండా దాదాపు 2.10 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించినటువంటి పంబన్ బ్రిడ్జ్ విశేషాలు ఏంటి, అసలు ఈ బ్రిడ్జ్ ని నిర్మాణం చేసింది ఎవరు, అసలు దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఈ వర్టికల్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ టీ న్యూస్ లో ఒకసారి చూద్దాం. రామేశ్వరం జిల్లా మండపం నుంచి రామేశ్వరం దీవి వరకు వెళ్ళేటువంటి ఈ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తయిపోయింది. 2019 మార్చి 1న ప్రధాని నరేంద్ర మోడీ దీనికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అదే గ్రౌండ్ లో మనం ఉన్నాం. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ పంబన్ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ ని కూడా నిర్మించారు. 1914లో ఏదైతే పాత బ్రిడ్జ్ ఉందో దాన్ని బ్రిటిష్ నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. అది పూర్తిగా తుప్పు పట్టిపోవడంతో చాలా వీక్ గా ఏదైతే బ్రిడ్జ్ కూడా ఉంది కాబట్టి కొత్త నిర్మాణం చేపట్టాలని కూడా సూచించారు. 531 కోట్లతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో సాగింది. దాదాపు 99 పిల్లర్లు 2.10 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా దీన్ని నిర్మించడం జరిగింది. ప్రధానంగా బ్రిడ్జ్ కు సంబంధించినటువంటి ఈ నిర్దేశిత ప్రాంతానికి తీరం నుంచి నిర్దేశిత ప్రాంతానికి రావటానికి ఏదైతే 600 మీటర్ల లోపుకి ఇది కొత్తగా ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడానికి చాలా శ్రమించారు. 5 నెలల సమయం పట్టింది. ఈ నిర్మాణం సాగటానికి కూడా తెలుగు వారైనటువంటి నడుమూరి వెంకట చక్రధర్ దీన్ని ఇన్ఛార్జిగా వ్యవహరిస్తా ఉన్నారు. 2019 నుంచి 2024 నవంబర్ వరకు దీని పనులు కూడా పూర్తి స్థాయిలో అయిపోయాయి. దాదాపు వచ్చేటువంటి రోజుల్లో కూడా ఇది మరింత అందుబాటులోకి రాబోతా ఉంది. దీవి నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో భారతీయ రైల్వేను ఆశ్రయించేటువంటి వాళ్ళంతా కూడా ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా చేపట్టబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో వేగం తగ్గించేందుకు కూడా, ఎందుకంటే ఒక రైలు కనుక వచ్చినప్పుడు తుఫాన్ల సమయంలో 58 కిలోమీటర్ల వేగంతో వచ్చేటువంటి వీధురుగాలు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించే విధంగా, రైలు నియంత్రించే విధంగా వీటికి సెన్సార్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ బ్రిడ్జ్ నిర్మాణం ఏ విధంగా సాగింది, అసలు ఆ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎలాంటి సదుపాయాలు కల్పించారు, ఆ వర్టికల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాదాపు ఇది 2వ లార్జెస్ట్ బ్రిడ్జ్ గా చెప్తా ఉన్నారు. అటు అటల్ సేతు, మహారాష్ట్రలో ఉన్నటువంటి అటల్ సేతు బ్రిడ్జ్ తో పాటు ఇది 2వ అతిపెద్ద బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నిర్మాణం అంతా కూడా ఏ విధంగా సాగింది వర్టికల్ గా, ఎందుకంటే కింద నుంచి వచ్చినటువంటి పడవలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని కూడా ఏ విధంగా అటువైపు తరలిస్తారు, ఆ వర్టికల్ బ్రిడ్జ్ ఏ విధంగా పనిచేస్తుంది, దాంట్లో నిర్మాణం ఏ విధంగా ఉంది, ఆ ఏదైతే నిర్మాణ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో చక్రధర్ గౌడ్ తో కూడా మనం ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పాత పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో పూర్తిగా తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రామేశ్వరం నుంచి అటు శ్రీలంకకు కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఏదైతే రామేశ్వరం దీవి నుంచి మండపం వెళ్లేందుకు ఈ ప్రధాన మార్గం అనేది ఉపయోగపడుతూ వస్తోంది. పూర్తిగా అదంతా కూడా శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని దాదాపు కేవలం 4.5 నుంచి 5 సంవత్సరాల లోపు మాత్రమే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే వర్టికల్ బ్రిడ్జ్, ఈ వర్టికల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీన్ని మార్చి 1, 2019న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఇందులో చాలా వరకు అటువైపు నుంచి వచ్చేటువంటి షిప్పింగ్ కు సంబంధించినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని కింద నుంచి వెళ్ళాలంటే, ఎందుకంటే భారీ స్థాయిలో ఉన్నటువంటి షిప్పులు కనుక వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి గతంలో చుట్టూ తిప్పుకొని వెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పుడు దీన్ని లిఫ్ట్ చేసే విధంగా దాదాపు 4 దుంగలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లోనే ఆ లిఫ్టింగ్ కు సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ కు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా దీంట్లోనే ఉంటుంది. దాదాపు 35 మెట్రిక్ టన్నులు మాత్రమే లిఫ్ట్ చేయడానికి ఎలక్ట్రిక్ వ్యవస్థ అవసరం ఉంటుంది. మిగతా ఏదైతే 625 టన్నులు కలిగినటువంటి లిఫ్టింగ్ వ్యవస్థ, ఈ దుంగలు ఏవైతే ఉన్నాయో ఇనుప సంబంధించినటువంటి రాడ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని లిఫ్ట్ చేయడానికి చాలా వరకు పెద్ద ఎత్తున శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే లిఫ్టింగ్ కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి ప్రధానంగా దాదాపు 625 టన్నులు ఉన్నటువంటి లిఫ్ట్ సామర్థ్యం కూడా చాలా వరకు దానికి
పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్టుగా మనకు చెప్తా ఉన్నారు. ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ ఏదైతే తెలుగు వారైనటువంటి నడుమూరి వెంకట చక్రధర్ దీన్ని నిర్మించడం జరిగింది. పూర్తిగా ఎక్కడికక్కడ 1 మిల్లీమీటర్ తేడా కూడా రాకుండా దీన్ని ఏర్పాటు చేశారు. 600 మీటర్ల దూరంలో ప్రతిపాదిత చోటుకు ఇక్కడికి లిఫ్టును తీసుకొని రావాలంటే చాలా వరకు ఇబ్బందికరంగా 5 నెలల సమయం పట్టింది. 72.5 మిల్లీమీటర్ల పొడవున్న ఈ లిఫ్టును పట్టాల వైపు నుంచి తప్ప మరో మార్గం దీనికి లేదని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అతనే దీనికి సంబంధించినటువంటి ఇంజనీరు, తాను కూడా ఈ లిఫ్ట్ కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తా ఉన్నారు. తాను కూడా ఈ ప్రాజెక్టు కు సంబంధించి చాలా కష్టపడ్డారు. పూర్తి స్థాయిలో వందలాది మంది కార్మికులు ఎండనక వానక గాలితో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీదకి రైలు రావాలంటే ఒకవేళ తుఫాన్ల సమయంలో 58 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ గనక ఈదురు గాలులు గనక వీచినట్లయితే ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి సెన్సార్ల సహాయంతో రైలును నియంత్రించేటువంటి టెక్నాలజీని దీన్ని ఉపయోగించడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బందులు కూడా తలెత్తకుండా దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. 2.10 కిలోమీటర్ల పొడవుతో దీన్ని పూర్తి స్థాయిలో కిలోమీటర్ల వేగంతో దీన్ని ఏర్పాటు చేశారు. దీని మీద రైలు వేగం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో వెళ్లేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. పాత బ్రిడ్జిని కూడా పూర్తి స్థాయిలో ఇక ఉపయోగించేటువంటి అవకాశాలు లేవు. ప్రస్తుతం కొత్త బ్రిడ్జ్ కూడా నిర్మాణం పూర్తయిపోయింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా రైల్వే అధికారులను కావచ్చు, అటు ఇంజనీర్ ను కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మరి కాసేపట్లో మనకు కావాల్సినటువంటి వర్టికల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా లిఫ్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తాను కూడా ఏం మాట్లాడతారు, దీనికి సంబంధించినటువంటి విశేషాలను కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ పంబన్ బ్రిడ్జ్ నిర్మించినటువంటి ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో చక్రధర్ మనతో పాటున్నారు. సార్ నమస్తే సార్. అసలు ఈ ప్రాజెక్ట్ అంతా ఎట్లా సాగింది, ఎన్ని రోజులు శ్రమించారు సార్? ఈ ప్రాజెక్ట్ బేసిక్ గా ఆర్వీఎన్ చేశారు. ఓకే, టుక్ 4.5 years కంప్లీట్ చేయడానికి 4.5 years పట్టింది. అంటే మొత్తంగా ఈ పిల్లర్స్ నిర్మాణం కావచ్చు, ఈ వర్టికల్ కు సంబంధించినటువంటి లిఫ్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకురావడానికి చాలా శ్రమించారు, చాలా కష్టపడ్డారని కూడా తెలిసింది. దీన్ని అంతటిని ఎట్లా సాగించారు? ఏ ఇయర్ నుంచి దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్? 2019 నవంబర్ పునాది వేశారు మోడీ గారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు వర్క్. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ మొత్తం ఫ్యాబ్రికేషన్ యూనిట్ అంతా సత్తరకోడి, విచ్ ఇస్ 50 kilometers ఫ్రమ్ హియర్. ఎందుకంటే మంచి రూల్ ఉన్నాయి. యాజ్ ఎ కరోజన్ ఏరియా వెల్డింగ్ అనేది 50 kilometers పైన చేయాలి కాబట్టి నుంచి 50 kilometers తర్వాత అక్కడ నుంచి మొత్తం ఫ్యాబ్రికేట్ చేసి ఇక్కడికి వచ్చి మనం చేస్తాం. లిఫ్టింగ్ ఎంత సమయంలో అవుతుంది సార్? ఇది మొత్తం మన బ్రిడ్జ్ చూసారంటే నుంచి 17 meter లిఫ్ట్ అవుతుంది. ఓకే, విచ్ ఇస్ అప్ టు రోడ్ లెవెల్. సమయం ఎంత పడుతుంది? 5 minutes 30 seconds లో ఇట్ విల్ లిఫ్ట్. పాత బ్రిడ్జ్ కి కొత్త బ్రిడ్జ్ కి ఏంటి సార్ ప్రాసెస్ ఏంటి? ఆ పాత బ్రిడ్జ్ అనేది చాలా వరకు 100 ఏళ్ల పైననే దాని ప్రాజెక్ట్ అనేది కొనసాగింది. ఇది ఎన్ని సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉంటుంది? దీని మెయింటెనెన్స్ అంతా ఎట్లా ఉంటుంది? పాత బ్రిడ్జ్ చూసారంటే 108 years సర్వ్ చేసింది. 1914 లో స్టార్ట్ చేస్తారు. 2022 డిసెంబర్ లో మనకి క్లోజ్ అయింది. ఓకే, ఆఫ్టర్ దట్ కొత్త బ్రిడ్జ్ చూసారంటే నుంచి నౌ సారీ 108 years వచ్చింది. ఇది గ్యారంటీ మోర్ దాన్ 100 years డెఫినెట్లీ. తర్వాత మెయింటెనెన్స్ అంతా ఎట్లా చేస్తారు సార్? ఎందుకంటే తుప్పు పట్టకుండా ఉండేది డిఫరెంట్ పెయింటింగ్ స్కీమ్ అనేది డిఫరెంట్ గా వాడాం మనం ఇక్కడ. ఓకే, ఆ పెయింటింగ్ స్కీమ్ అనేది మనకి డెఫినెట్లీ ఇట్ విల్ కొత్త పెయింటింగ్ స్కీమ్. ఓకే, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్పింగ్ అవర్ అగైన్స్ట్ ఆఫ్ కరోజన్. ఇకపై పాత ప్రాజెక్ట్ ఏదైతే పాత రైల్వే ట్రాక్ ఏది ఉందో అది పనిచేసే అవకాశం లేదా? చాలా వరకు డిస్మాండిల్ ప్లాన్ చేసాం, గోయింగ్ టు డిస్మాండిల్. ఓకే సార్, తీసుకొచ్చేటువంటి లిఫ్టులు కావచ్చు వాటన్నిటిని కూడా దాదాపు 5 నెలల సమయం కంటే ఎక్కువనే పట్టింది. కాబట్టి మెయింటెనెన్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో చేస్తామని కూడా ఇటు ఇంజనీర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతాం. ప్రస్తుతం పాంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో పాంబన్ బ్రిడ్జ్ ని కూడా పూర్తిగా వర్టికల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. 5 నిమిషాల వ్యవధిలోనే ఈ లిఫ్ట్ అనేది పూర్తి స్థాయిలో లిఫ్ట్ అవుతుంది. ఆ లిఫ్ట్ కు సంబంధించి ఇటు వచ్చేటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకవైపుకు దాటాలంటే గతంలో చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యేది. వాటికి సంబంధించినటువంటి అంశంలో కూడా దీన్ని నిర్మించేందుకు చాలా కష్టపడ్డారు. ఈ లిఫ్ట్ను తీసుకొచ్చేందుకు కూడా దాదాపు 5 నెలల సమయం పట్టింది. కేవలం రైల్వే ట్రాక్ మీద తప్ప దీన్ని ఏ విధంగా కూడా తీసుకురాలేమంటూ కూడా చెప్తున్నారు. 600 టన్నులు అంటే ఒక్కొక్క దుంగలు పూర్తిగా 2 లిఫ్టులు 325 టన్నులు అంటే దాదాపు 2 లిఫ్టులు కలుపుకొని 625 టన్నులు ఉంటుంది. వీటిని తీసుకొని రావాలంటే కేవలం రైల్వే ట్రాక్ మీద మాత్రమే తీసుకొని రావాల్సి ఉంటుందని కూడా ఇప్పటికే ఇంజనీర్లు అయితే చెప్తా ఉన్నారు. ఆ లిఫ్ట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కింద గట్టి భూమి తగిలే వరకు అంటే 18 మీటర్ల నుంచి మొదలుకొని 36 మీటర్ల వరకు లోతుగా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. గట్టి భూమి తగిలితే తప్ప
అక్కడ ఉన్నటువంటి కొంత ఇబ్బందులు కూడా ఎదురైనట్టుగా చెప్తా ఉన్నారు. అందులో రాళ్ళు కావచ్చు, అంతేకాకుండా తేలికపాటి ఇసుక కూడా తగిలింది. వాటిలో భారీగా కాంక్రీట్ ను కూడా వేశామంటూ కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఆ లిఫ్ట్ కు సంబంధించినటువంటి అంశంలో చాలా వరకు ఈ వర్టికల్ లిఫ్ట్ ను నిర్మించడానికి భారతదేశంలో కావచ్చు, అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపు 2 లిఫ్టులు మాత్రమే ఇట్లాంటివి కలిగి ఉన్నాయి. ఏదైతే భారతదేశంలో పూర్తిగా సముద్ర మార్గం కూడా వెళ్ళేటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అటల్ సేతు మహారాష్ట్రలో ఒకటి ఉంది. ప్రస్తుతం రామేశ్వరంలో దీన్ని నిర్మించారు. అటువైపు నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు కావచ్చు, చాలా వరకు పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో పంబన్ బ్రిడ్జ్ పూర్తిగా తుప్పు పట్టిపోయింది. చాలా శిథిలావస్థకు చేరుకుంది. ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నిర్మించినటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అది కూడా మరి కాసేపట్లో లిఫ్ట్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఎవరైతే శ్రీలంక నుంచి వచ్చేటువంటి షిప్పింగ్ యార్డ్స్ కావచ్చు, అంతేకాకుండా కోస్టల్ ఏరియా కావటంతో ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా వరకు సమయం ఆదా అవుతుంది. కొత్త ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అటు కమర్షియల్ గా కావచ్చు, లేదంటే డొమెస్టిక్ పర్పస్ లో కూడా చాలా వరకు ఇది అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దీనిపైన మరిన్ని వివరాలు రైల్వే అధికారులను తెలుసుకునే రైల్వే వ్యవస్థలో ఒక అద్భుత నిర్మాణం పంబన్ బ్రిడ్జ్ ప్రారంభం కాబోతా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. పాత బ్రిడ్జిని అంతా కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త బ్రిడ్జి దాదాపు 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పట్టింది. ఇది కూడా ప్రారంభానికి నోచుకోబోతున్నటువంటి దీంట్లో ప్రత్యేకతలు ఏంటి, అసలు ఈ బ్రిడ్జ్ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? మనతో మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు మనతో పట్టినారు. నమస్తే సార్. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి గల కారణాలు ఏంటి? కొత్త బ్రిడ్జ్ నిర్మాణం ఎన్ని సంవత్సరాలు జరిగింది సార్? అదే ముఖ్యంగా మనకు వచ్చేసి పాత పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, మెయిన్ లైన్ తమిళనాడు నుంచి పంబన్ ఐలాండ్ రామేశ్వరంకి కనెక్టివిటీ ఉండేది, ట్రైన్ కనెక్టివిటీ గురించి. అది 2022 డిసెంబర్లో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. శిథిలావస్థకు చేరుకోవడము, అంటే దాని లైఫ్ కూడా అయిపోవడం వల్ల. అది 1914లో నిర్మించారు. అదే ఫస్ట్ టైం పంబన్ ఐలాండ్కి కనెక్టివిటీగా ఉండేది. సో 2002 నుంచి ఇక్కడ రైళ్ల రాకపోకలు ఆగిపోయి ఉన్నాయి. అయితే 2019లోనే ఇక్కడ ఈ కొత్త బ్రిడ్జికి ఫౌండేషన్ వేయడం జరిగింది. 580 కోట్లతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పుడు నవంబర్ 2024లో పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ రైల్వే బ్రిడ్జ్ కూడా అందుబాటులోకి రాబోతా ఉంది. పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది చాలా వరకు ఒక వైపుగా 2 వైపులుగా విడిపోయేది. కానీ దీన్ని పూర్తి స్థాయిలో వర్టికల్ గా, అంటే పైకి లేచే విధంగా చేపట్టారు. అందుకు ప్రధాన కారణం ఏంటి సార్? దాన్ని కూడా అదే విధంగా నిర్మించేటువంటి అవకాశం ఉంటుంది కదా. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి సార్? అదే ముఖ్యంగా మీరు చూస్తే కంప్లీట్ ఈ పంబన్ బ్రిడ్జ్ వచ్చేసి 2 కిలోమీటర్ పైచిలకు లెంత్తో ఉంది. దాంట్లో ఈ పోర్షన్ దాదాపు 70 to 80 మీటర్స్ పోర్షన్ వచ్చేసి వర్టికల్ అప్లిఫ్ట్ బ్రిడ్జ్ ఇది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకు షిప్స్ రాకపోకల్ని ఫెసిలిటేట్ చేసేందుకు కట్టారు. అయితే పాత బ్రిడ్జ్ వచ్చేసి మనకు ఇలా స్ప్లిట్ అయ్యి వచ్చేది. అది మాన్యువల్గా ఆపరేట్ చేయడం వల్ల దాదాపు 45 నిమిషాలు పట్టేది. సో ఈ కొత్త టెక్నాలజీ వల్ల 5.5 నిమిషాల్లోనే కంప్లీట్ అప్లిఫ్ట్ జరుగుద్ది. 17 మీటర్స్ అప్లిఫ్ట్ జరుగుద్ది. అంటే రోజువారీగా దీన్ని లిఫ్ట్ చేస్తారా? ఎందుకంటే షిప్స్ రోజువారీగా వెళ్తా ఉంటాయా? ఏదన్నా స్పెసిఫిక్ గా ఏదైనా నెలలో కావచ్చు, 10 రోజులకు ఒకసారి కావచ్చు, అట్లా ఏమన్నా లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది? లేదు, అంటే మనకి షిప్స్ వచ్చినప్పుడు దీన్ని కంపల్సరీ ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. షిప్స్ మూవ్మెంట్ కూడా అంటే ఎవ్రీడే ఉండదు. అంటే ఆ షిప్ మూవ్మెంట్ ఉన్న రోజు మాత్రం ఈ బ్రిడ్జ్ని ఆపరేట్ చేయాల్సి వస్తుంది. అయితే ఆ షిప్ మూవ్మెంట్ అంటే ఎక్కువగా ఉండుంటే ఈ బ్రిడ్జ్ హైట్నే కంప్లీట్గా రోడ్ బ్రిడ్జ్ హైట్లో పెట్టాల్సిన అవసరం ఉండేది. కానీ అది చాలా కాస్ట్తో కానీ, లేదంటే చాలా అంటే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్, రైల్వేలో కూడా వర్టికల్గా ఎక్కువగా ఉంటే ఆ ట్రైన్ మూవ్మెంట్ కూడా ఇబ్బంది అవుతుంది. సో వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని పాత బ్రిడ్జ్ కంటే ఒక 3 మీటర్స్ ఎబోవ్ హైట్లో, రైల్వే బ్రిడ్జ్ కంటే ఎబోవ్ హైట్లో కట్టడం జరిగింది. ఓన్లీ అప్పుడప్పుడు వచ్చే షిప్స్ని ఫెసిలిటేట్ చేసేందుకు ఇది అప్లిట్ చేసే విధంగా నిర్మించడం జరిగింది. చివరిగా ఒక ప్రశ్న సార్. టూరిజం స్పాట్ గా రామేశ్వరం ఉంది. చాలా మంది భక్తులు కావచ్చు, ప్రయాణికులు కూడా ఇటువైపు నుంచి ఆ బార్డర్ లోకి వెళ్తా ఉంటారు కదా. వాళ్ళకు ఎట్లాంటి సౌకర్యవంతంగా ఉంటుంది సార్ ఈ బ్రిడ్జ్ కనుక? పాత బ్రిడ్జికి దీనికి ఎక్కువ అంటే డిస్టెన్స్ కూడా చాలా వరకు పెరిగింది దీనికి, ఎందుకు సార్? అదే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పాత బ్రిడ్జ్ చాలా అంటే 100 సంవత్సరాలకు పై మించింది. దాంట్లో కూడా అంటే ఓల్డ్ బ్రిడ్జ్ అవడం వల్ల చాలా తక్కువ స్పీడ్లో దాన్ని రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని లైఫ్ కూడా ఎండింగ్కి వచ్చింది కాబట్టి కొత్త బ్రిడ్జ్ కట్టాల్సి వచ్చింది. కొత్త బ్రిడ్జ్లో కూడా పాత బ్రిడ్జ్ ఇనిషియల్గా మీటర్ గేజ్తో, అంటే నారో గేజ్ నుంచి మీటర్ గేజ్ అలా బ్రాడ్ గేజ్కి చేయడం జరిగింది. ఏదైతే కంప్లీట్ బ్రాడ్ గేజ్తో నిర్మించడం జరిగింది. అందులోనూ మనకి సబ్స్ట్రక్చర్ వచ్చేసి చూస్తే
అంటే రెండో ట్రాక్ కూడా వేయడానికి వెసులుబాటు పెట్టి దీన్ని నిర్మించడం జరిగింది. కావాల్సినప్పుడు అంటే ట్రాఫిక్ పెరిగితే రెండో ట్రాక్ కూడా వేసి డబుల్ లైన్ సెక్షన్గా మలిచేందుకు అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇది మదురై నుంచి ట్రైన్ల రాకపోకలు రామేశ్వరంకి చాలా ఉన్నాయి, డైలీ ట్రైన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి రామేశ్వరం టు ఓఖా గుజరాత్ని కనెక్ట్ చేస్తూ కూడా ట్రైన్ ఉంది. సో ఇలా ఆల్ ఓవర్ ఇండియాకి మెయిన్ కనెక్టివిటీ, టూరిస్టులు కానీ ఇతర సరుకులు కానీ ఇక్కడ రావడానికి అందుబాటులోకి ఈ బ్రిడ్జ్ ఫెసిలిటేట్ చేస్తా ఉంది. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పంబన్ బ్రిడ్జ్, పాత పంబన్ బ్రిడ్జ్ దాదాపు 108 సంవత్సరాలు పూర్తయింది. అది చాలా వరకు శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త బ్రిడ్జ్ని కూడా నిర్మించాము. షిప్ల రాకపోకలను బట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఆపరేట్ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. బెస్ట్ టూరిజం స్పాట్ గా కూడా ఇది రాబోయేటువంటి రోజుల్లో నిల్చుంటుంది. ఎందుకంటే ఇటు నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, కనెక్టివిటీ ఉండే విధంగా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున రైళ్లు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక సింగిల్ ట్రాక్ కూడా సిద్ధమైంది. మరొక ట్రాక్ కూడా సిద్ధం చేస్తామంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతాం. చూశారు కదా పంబన్ బ్రిడ్జ్ యొక్క విశేషాలు. భారతీయ రైల్వే వ్యవస్థలోనే ఇది ఒక అద్భుత నిర్మాణంగా చెప్పుకోవచ్చు. పాత బ్రిడ్జ్ 108 సంవత్సరాల మన్నిక వస్తే ఇది అంతకంటే ఎక్కువగానే మన్నిక వస్తుందంటూ కూడా యువ ఇంజనీర్ చక్రధర్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రయాణికులకు కావచ్చు, ఇటు రైళ్ల రాకపోకలకు కావచ్చు మరొక ట్రాక్ కూడా సిద్ధం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఇది పంబన్ బ్రిడ్జ్ యొక్క విశేషాలు.